శృతికైతే ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉంది. దానికోసం లైట్‌గా రిహార్సల్స్ చేస్తుందన్నమాట. తనకి మామూలుగానే డాన్స్ అంతా పర్ఫెక్ట్‌గా వచ్చు. కాకపోతే ఒకసారి వెళ్ళే ముందు కూడా తను బానే ఇంటి దగ్గర ప్రాక్టీస్ అవుతూ ఉంటది. పిల్లలు చాలామందికి ఏంటి ఇష్టమో వాళ్ళకి కరాటీలో గానీ, డ్రాయింగ్‌లో గానీ, లేకపోతే మ్యూజిక్, సంగీతం ఇలాంటివి ఉంటాయి కదా! అందులో శృతి అయితే క్లాసికల్ డాన్స్ సెలెక్ట్ చేసుకుంది. వీళ్ళకేంటంటే వీటిలో ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. తను ఇంకా ఫస్ట్ ఇయర్ మాట. ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తే దానికి కూడా వెళ్ళాలి. ఆల్రెడీ తను అన్నీ నేర్చేసుకుంది. ఇంకా అంటే మనకి తాళాలు అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ నేర్చేసుకుంది. ఇంకా నేనైతే రెడీ చేశాను. నాకు దగ్గర దగ్గర 5 అవర్స్ పట్టింది మేకప్ వేయటానికి. ఇది మేకప్ వేసిన తర్వాత ఫుల్ మెస్సీ అయిపోద్ది కదా! వాళ్ళకే అప్పజెప్పాలన్నమాట బాధ్యతలన్నీ. ఎందుకంటే వాళ్ళ ఐటెమ్స్, వాళ్ళ డ్రెస్, కాస్ట్యూమ్స్ ఇవన్నీ చాలా టైం పట్టేస్తది. మనం ఇక్కడ పిల్లలందరూ చూసారా చక్కగా రెడీ అయిపోయి వచ్చేసారు. ఓన్‌గా మేకప్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఒక 700, 800 సేవ్ అవుతది. మనం బయటన పెట్టి వాళ్ళొచ్చి వీళ్ళకి మేకప్ చేసినందుకు చాలా టైం పట్టేస్తదన్నమాట. ఇంక డాన్స్